ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ఎంపీ భరత్ ఫైర్ అయ్యారు. తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు సూచనలు పాటించకుండా సీఎం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తిరుమల లడ్డూ చంద్రబాబు ప్రభుత్వంలోనే అపవిత్రమైందని ఆరోపించారు. సింథటిక్ నెయ్యి 2018లోనే కొన్నారని దానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు మాజీ ఎంపీ భరత్. పదాలు మాట్లాడారు కదా నిన్న సభలో, బాత్రూమ్లలో వాడేది కెమికల్స్ అనేది అవి వస్తూ ఉన్నాయి. ప్రోపిలిన్, బీటా క్యారోటిన్, సింథటిక్ యాసిడ్స్, ఎంజైమ్ మాడిఫైడ్ ఘీ, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా ఎసెన్షియల్ ఆయిల్స్ కలిపి ఒక సింథటిక్ ఘీ ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్కి మీ ప్రభుత్వంలో, మీ హయాంలో 2018లో 87,000 కేజీలు కొన్నారు. ఏమాత్రం ఇంగితం లేకుండా ఒక పక్కనేమో సుప్రీంకోర్టు చెప్తా ఉంది ఈ రిపోర్ట్స్ వచ్చేదాకా ఇది సబ్జుడీస్లో ఉన్నప్పుడు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో జంతువుల కొవ్వు గురించి ప్రస్తావించద్దు అని సుప్రీంకోర్టు చెప్తా ఉంది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అది నెయ్యి కాదు, జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ ఘీ అని పోస్టర్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోస్టర్లు వేయించారు. మరి ఇది కంటెంప్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు రాదా అని అడుగుతా ఉన్నా. ఇది కంటెంప్ట్ అవదా అండి? సుప్రీంకోర్టు కంటెంప్ట్ అవదా? జంతువుల కొవ్వుతో తయారు చేసిన సింథటిక్ ఘీ అని చెప్తా ఉన్నది. మరి ఇన్ని ఏమనాలే, మనం మనుషులమే కదండి.